స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఫస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో స్టాక్ మార్కెట్ వల్ల మ్యారేజ్ సెట్ అయిందనమాట. సో అయితే ఈ స్టోరీ చెప్పడానికి నాకు పర్మిషన్స్ లేవన్నమాట. సో అందుకని నేను సమ్వాట్ ఇది రియల్ స్టోరీ అండి, 2020లో జరిగిందనమాట. అయితే నేను కొంచెం అటు ఇటుగా చెప్తాను. సో ఏంటంటే వాళ్ళు ఈ వీడియో చూస్తే నవ్వుకుంటూ ఉంటారు, నవ్వు వస్తుందేమో, తగ్గించుకోండి. ఎనీ హ్యావ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇద్దరు లవర్స్ ఉన్నారనమాట. సో లవ్ చేసుకున్నారు. అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి అతను జాబ్ చేయట్లేదు అనమాట. సో ఇలా స్టాక్ మార్కెట్ అంట అట స్టాక్స్లో ఏదో కొంచెం కొంచెంగా మనీ చేస్తూ ఉంటాడు అనమాట. మీకు తెలిసిందే కదా, స్టాక్ మార్కెట్ వాళ్ళు కొంచెం ఖాళీగా ఉంటారు, ఎక్కువ వీడియోస్ చూడడం, న్యూస్ చూడడం ఎక్కువ ఖాళీగా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈజీ టైం దొరికినప్పుడు ఏంటంటే ఖాళీగా అమ్మాయిలు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈజీ పడిపోతారు అంత టైం స్పెండ్ చేసినప్పుడు. సో ఏంటి అంటే సో 2020లో జరిగిందనమాట. సో అమ్మాయి అన్నది, బావ ఇలా అయితే కష్టం, ఓకే బావ అని చెప్పాను, ఓకేనండి, బావ మరదలు అనమాట. యాక్చువల్ చెప్పాలంటే పేరు చెప్పట్లేదు. సో బావ ఎలా అయితే చాలా కష్టం బావ, నువ్వేం చేస్తావో తెలియదు, సో ఏదో ఒక్క జాబ్ చేసుకో బావ, నేను నా ఇంట్లో వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పేసి అప్పటికి రిక్వెస్ట్ చేసింది. కానీ అబ్బాయి మాత్రం దీని మీదే కూర్చుంటా అన్నాడు. దీంట్లో మంచి సంపాదించవచ్చు, మంచి ఛాన్సెస్ ఉన్నాయి, హోప్ ఉందని చెప్పాడు. సర్లే బావని ఎందుకు డిసప్పాయింట్మెంట్ చేయడం అని అమ్మాయి అడ్జస్ట్ అయ్యి ఇంకా ఇంట్లో ఒకసారి డౌట్ వచ్చింది. బావ మరదలు అన్నప్పుడు సాధారణంగా ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటారు కదా. సో ఏంటంటే సరదాగా నేను ఒకసారి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఫేస్ అనేది 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. అది ఎలా ఉందంటే అట్మాస్ఫియర్, ఆ అమ్మాయిని చూడగానే ఏంటి అమ్మాయి, ఇప్పుడు ఇంట్లో మామయ్య గారు ఉంటారు, అదేంటో అత్తయ్య గారు ఉంటారు, ఇదేంటిది ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి. ఇప్పుడు నార్మల్గా ఉండేటప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటారు, టీ కాఫీ కావాలండి నార్మల్గా అంటే, బాగా వచ్చాడు ఇది టీ కాఫీ అని తీసుకురానా, బయట నుంచి అని జంతువులు తీసుకురా, ఏంటంటే ఓవర్ యాక్షన్ అనమాట. సో దాని యాక్టింగ్ చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యేది, ఇదేంటిది ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటిది, ఈడేంటి అలా మురిసిపోతున్నాడు ఏంటి, సిగ్గుపడుతున్నాడు ఏంటి, ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరూ ఏం తేడా కొట్టేస్తుంది ఏంటి వీళ్ళిద్దరిని చూస్తుంటే. ఇంట్లో వాళ్ళ అత్తయ్యకి, మావయ్యకి, ఆఖరికాడు బామ్మద్ది గాడికి, అక్కడ ఉండే పని మనిషికి కూడా డౌట్ వచ్చేసింది ఈ బిహేవియర్ చూసి ఫస్ట్. ఓకేనా. సో వీళ్ళది ఎప్పుడో అన్న జన్మల బంధం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఏంటని ఇంట్లో వాళ్ళు అందరూ ఏంటది ఒక ఇది వచ్చిందనమాట, షాక్ వచ్చింది. సర్లే ఒక రాయేద్దా అని చెప్పేసి అత్తయ్య ఒక రాయేసింది అనమాట. ఎక్కువ మాట్లాడాలంటే బావకి ఇచ్చేసేస్తాను, ఇంకెక్కువ మాట్లాడగానే అన్నారు. చేసేయండి బావ అయితే నాకు ఓకే అని చెప్పేసి ఇది కూడా నోరు జారిగింటుంటే ఏమైందంటే ఇంకా అదేంటిది అర్థమైంది. ఓకే. సో అయితే తనకైతే సర్ది చెప్పడం జరిగింది, బావ ఏం జాబ్ చేయట్లేదు కదా, ఎందుకు అనవసరంగా భావం చేసుకుంటాం, వేరే వాళ్ళని చేసుకో, మంచి సంబంధం చూస్తాం, మంచిగా చేసుకుంటా అంటే తీరా మాత్రం నాకు బావే కావాలి అంటే కూర్చుందనమాట. సో దానివల్ల ఏమైందంటే ల్యాగ్ అయిపోయింది, ఇంకా వేరే దారి లేదు. అమ్మాయి ఇంట్రెస్ట్ మాత్రం అబ్బాయి వైపే ఉంది, బావ వైపే ఉందని చెప్పేసి. సో మీరు కావస్తే ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఇంట్లో అత్తలో ఎక్కువ ఇష్టపడేది అల్లుడిని ఇష్టపడతారండి. అంటే అన్న కొడుకు అనగానే ఫస్ట్ ఓకే మా అల్లుడు అనే ఒక అత్తకి ఏంటంటే ఒక సాఫ్ట్ కార్న్ ఉంటుంది ఎప్పుడు కూడా, అది తరతరాల నుంచి వస్తుంది, ఎప్పటికీ అలా ఉంటుంది. సో ఏంటంటే అత్తలకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, ఇదేంటిది ఓకేనా. సో అల్లుళ్ళను సొంత అల్లుళ్ళలో అత్తల సపోర్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఏంటంటే ఇంకా అత్త అంటే మొదలుపెట్టింది, ఇంక సర్లే ఇంక ఇచ్చేద్దాం, అమ్మాయి ఇష్టపడుతుంది కదా, అమ్మాయి ఇష్టం కంటే ఇంకేం కావాలని చెప్పేసి ఇచ్చేద్దామని చెప్పేసి అన్నప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటారు కదా, మరి మీ వాడు ఏం చేసి పెట్టాలి, ఏం చేయట్లేదు కదా, జాబ్ ఏం చేయట్లేదు, ఒక్క జాబ్ చేసుకొని ఏదో ఒక్క జాబ్ చేసుకోండి ఇచ్చేస్తా అని చెప్పానమాట. ఈడేమన్నాడంటే ఇలా స్టాక్ మార్కెట్లో చేస్తాను మా అయ్యా మంచిగా, నాకేంటంటే చిన్న క్యాపిటల్ కావాలి, 5 lakhs క్యాపిటల్ కావాలి, దాంట్లో నేను చేసుకుంటానంటే 5 lakhs ఏముంది. అయితే అందులో ఒక మాట కూడా అనేసాడు ఎక్స్ట్రాగా, ఏమన్నాడంటే 5 lakhs ఇస్తే నేను మళ్ళీ మీకు 5 lakhs ఇచ్చేస్తాను మాయ అని అన్నాడు కూడా.
యాక్చువల్లీ. ఓకే. అది ఆ మాట అనగానే మా అయ్యగారు కూడా ఇచ్చేత్తా పెట్టి అంటే ఒక ఎటకారం మాటలనమాట. అప్పుడు చాలా ఇబ్బంది జరిగిందనమాట. ఇచ్చేస్తా ఏటి అని అన్నాడనమాట. ఇలా జరిగింది. సో ఏంటంటే మ్యారేజ్ అయితే మొత్తానికైతే సెట్ చేసుకున్నారనమాట. సో అమ్మాయి జాబ్కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మరి మీకు అందరికీ తెలిసింది కదా, ఆప్షన్ ట్రేడింగ్లో చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ వచ్చేటప్పటికి ఐరన్ ఫ్లై అని ఒకటి ఉంటుంది. సో ఇదేంటంటే కరోనా టైంలో జరిగిందనమాట. సో ఏంటి ఆప్షన్ ట్రేడింగ్లో ఏంటంటే మనకి నిఫ్టీ డైరెక్షన్స్ కానీ ఇండెక్స్ డైరెక్షన్ కానీ తెలియదు. సో వన్స్ మనకి ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు 100% ప్రాఫిట్స్ వస్తుంది, రైట్. సో కరోనా, లాక్డౌన్, దేశమంతా లాక్డౌన్. సో దేశమంతా లాక్డౌన్ అంటే ఎకానమీ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఇండెక్సెస్ అన్నీ కూడా వన్ డైరెక్షన్లో కింద పడ్డం మొదలెట్టాయి. సో డైరెక్షన్ తెలిసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు ట్రేడర్కి డైరెక్షన్ తెలిసిపోయింది, కిందకి పడుతుంది, ఇంకా కిందకే పడుతుంది, ఇంకా పైకి వెళ్తాడు లేదు. ఇంకా ఎందుకంటే గేట్లు తెరవాలి, ఇండియా మొత్తం మళ్ళీ వర్క్ స్టార్ట్ అవ్వాలి, కిందకి తప్ప పైకి వెళ్తుంది. సో డైరెక్షన్ తెలిసిపోయినప్పుడు ఇంకేం చేశాడంటే షార్టింగ్ చేశాడనమాట సెల్లర్స్. అందరూ కూడా ఇంకా పిఈల మీదే పెట్టారు. సో మొత్తం రోజుకి బోల్డ్ పాయింట్లు క్యాప్చర్ చేశాడనమాట. మీరు గుర్తుంచు, నాకు మీద తెలిస్తే 5 లక్షలు కాస్త ఫస్ట్లో లాస్ అయ్యాడు, కానీ తర్వాత డైరెక్షన్ మీద బాగా ఫోకస్ చేసిన తర్వాత ఇంకా 5 లక్షలు కాస్త 15-20 వరకు వెళ్ళిపోయింది. లాక్డౌన్ అందరూ కూడా డబ్బులు అటు ఇటు చూస్తూ ఉంటాయి, దేవుడిలా కనపడ్డాడు అనమాట ఒక్కసారి. ఎందుకంటే మరి నిఫ్టీ డైరెక్షన్ తెలిసిపోతే ఆటోమేటిక్గా ఫుల్ లెంత్ ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే మంచిగా సంపాదించాడనమాట. సో అంతేకాకుండా ఆ వచ్చిన మనీలో మళ్ళీ స్టాక్స్లో, ఈటీఎఫ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై చేశాడు. మళ్ళీ 20 కాస్త ఇంకా స్పీడ్ అందుకుందనమాట. కరెక్ట్గా ఆ కట్ చేస్తే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంపాదించిన మనీ కూడా ఈ ఒక్క 1 మంత్లో సంపాదిస్తాడనమాట. అంత మంచి పొజిషన్కి అయితే రీచ్ అయ్యాడు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా పవర్ఫుల్ అండి. నాలెడ్జ్ తెలుసుకుంటే అసలు పిప్పి చేస్తుంది. అసలు ఎంతమంది, అసలు చాలా ఒక 5-6 మంది సంపాదించే సంపాదన అంతా కూడా స్టాక్ మార్కెట్లో సంపాదించవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే లాసెస్ ఎవరు అవుతారు, ఇందులో లాసెస్ కూడా అవుతారు. ఎవరు అవుతారు అంటే ఇలా వచ్చి జస్ట్ ఇలాగ వచ్చి 1-2 లాసులు చూడగానే ఎగ్జిట్ అయిపోయారు కానీ, లేదా క్యాపిటల్ టౌన్ అవుతుందని కానీ ఎగ్జిట్ అయిపోయారు కానీ, వాళ్ళందరికీ ఏంటంటే లాస్ అవుతారండి, పక్కా అవుతారు. కానీ జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసే లాస్ట్కి కంగారు పడిపోయి ఎగ్జిట్ అవ్వకుండా స్టెబుల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టెబుల్గా ఉండి లాసెస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయితే ప్రాపర్గా ఉంటుంది. కానీ పేషెన్స్ ఉండాలి కదా, పేషెన్స్ ఉండదన్నమాట. సో అది కరెక్ట్గా మూమెంట్ టైంలో ఎంట్రీ ఇవ్వడం అది చాలా పర్ఫెక్ట్ అయింది. అతనికి హెచ్ అయిపోయింది, ఓకేనా. ఇప్పటికి అంటూ ఉంటాడు, అసలు నీకు మా కూతుర్ని కట్టబెడతావు అనుకోలేదురా, అసలు నిజంగా నువ్వు ఎలా పట్టారా బాబు మా కూతుర్ని అని అంటూ ఉంటాడు వాళ్ళ మాయ గారు ఇప్పుడు ఇంటికి వచ్చినా సరే, ఓకేనా. సో యాక్చువల్లీ చాలా మంచి పొజిషన్ రీచ్ అయ్యాడు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు 20 lakhs అంటేనే ఆటోమేటిక్గా ఇంకా స్లాట్ సైజ్ పెరుగుతుంది, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. 20 lakhsలో 1% తీసినా, అసలు ఒక రోజులో 1% తీసిన 20 lakhs ఒకవేళ ట్రేడింగ్ చేసినప్పుడు కూడా 1% మీరు జస్ట్ రికవర్ తీసుకున్న ఆల్మోస్ట్ ఒక 20-30 వేల 20,000 1 lakh 20 to 25,000 పర్ డే కొట్టేయచ్చు. సో ఎలా కాదుగా సూపర్ హిట్ అనమాట, జంట సూపర్ హిట్ అయిపోయిందనమాట. సో ఇది ఆప్షన్ ట్రేడింగ్ వల్ల ఒక జంట ఇలా సక్సెస్ఫుల్ అయ్యారు అనేది స్టోరీ అనమాట. అయితే అందరిలో జరుగుతుందని కాదు, ఎందుకంటే దీని స్టాక్ మార్కెట్ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అనమాట. చాలా టైం స్పెండ్ చేయగలిగితే కానీ తెలియదండి ఇది యాక్చువల్లీ. పైగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చి నేర్పేవాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల. సో దీని గురించి చాలామంది తెలియదు, బయట నుంచి చూసేవాళ్ళు అందరూ కూడా బోగస్ ఏమనుకుంటారు. కానీ మరి అంత డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎదిగేవాళ్ళు చాలా పైకి ఎదుగుతారు, పడేవాళ్ళు చాలామంది కింద పడుతూ ఉంటారు. సో అలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నచ్చితే దయచేసి లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న మరి ఇంటి చెప్తున్నాను, నువ్వు చేయబెట్టే ఆప్షన్ ట్రేడింగ్ నేను చేస్తానండి. జస్ట్ వెయిట్ చేస్తున్నాను 5 lakhs క్యాపిటల్ రాగానే నేను కూడా స్టాక్ మార్కెట్ ఆప్షన్ సెల్లింగ్లోకి, అంటే ఐరన్ ఫ్లై అనేది నేను కూడా ట్రై చేస్తాను. సో కాకపోతే వెయిట్ చేస్తున్నాను, జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద క్యాపిటల్ అనమాట. వన్స్ క్యాపిటల్ రాగానే నేను కూడా ఇదేంటి ఆప్షన్ సెల్లింగ్లోకి దిగుతాను అనమాట. జస్ట్ వెయిటింగ్, ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్, ఓకే. మరి ఉంటాను, మరి టేక్ కేర్. అండ్ మీ కింద కామెంట్ సెక్షన్ మీరు కూడా చెప్పండి, మీకు ఇటువంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగిందా లేదా అనేది.